బ్రెడ్ తో బ్రేక్ఫాస్ట్ చేసేద్దామా? హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. ఈజీగా అప్పటికప్పుడే చేసుకునే బ్రేక్ఫాస్ట్. నేనైతే 3 బ్రెడ్ పీస్లను తీసుకున్నాను. వీటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మరి మీకు ఏ షేప్ లో నచ్చుతుందో ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. మనమైతే 3 బ్రెడ్లకు 3 గుడ్లను తీసుకుంటున్నాను. వాటిని పలగొట్టి ఈ విధంగా ఒక బౌల్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్న కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ గుడ్డులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సగం చెంచా ఉప్పు వేసుకుందాం, చిటికేడు పసుపు, 1 చెంచాడు కారం వేసుకొని వీటిని కలుపుకోవాలి. ఇంట్లో పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ మనకు టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే 10 నిమిషాలు ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీస్ ని తీసుకొని అందులో బాగా ముంచి మొత్తం చూస్తున్నారు కదా, ఈ విధంగా ముంచేసి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కోసం మనం ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని 2 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకొని తినేయడమే. చూస్తున్నారు కదా, ఈజీగా అప్పటికప్పుడే అయిపోయే బ్రేక్ఫాస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీలో ఎంతమందికి నచ్చిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్.